హలో అండి అందరికీ. మీకు ఎవరైనా చెప్పారా 10 నిమిషాల్లో చేసుకునే ఈ కమ్మటి కూర గురించి? చెప్పలేదా? అయితే నేను చెప్తాను, వినండి. చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. కాస్త ఉప్పు వేసి దంచుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయింది. ఇదిగోండి. ఇది కాస్త వేగిన తర్వాత కాస్త పసుపు వేసి ఒకసారి కలిపి నేను ఇక్కడ 1/2 కేజీ క్యాప్సికమ్ ముక్కలు తీసుకున్నాను. క్యాప్సికమ్ వేసి ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత దీంట్లో 1/2 కేజీ పొటాటోస్ తీసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు అలాగే ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చివరిలో పొటాటోస్ ఉడికాయా లేదా చూసుకొని కాస్త ధనియాల పొడి వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే